జాహ్నవి ఎక్కడుంది? అమ్మా నాన్న నుంచి దూరమై 8 రోజులవుతోంది. పోలీసు బృందాలు జల్లెడ పడుతున్నాయి, టీమ్స్గా విడిపోయి తెగ సర్చ్ చేస్తున్నాయి. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతోటి ఎన్డీఆర్ఎఫ్, ర్యాపిడ్ రెస్పాన్స్, హనుమాన్ బృందాలు కూడా కొండ ప్రాంతంలో విస్తృతంగా గాలిస్తున్నాయి. అయినా ఫలితం కనిపించట్లేదు. 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి జాడ దొరకట్లేదు. మరోవైపు జాహ్నవి జాడ పట్టేస్తుంది అనుకున్న పెంపుడు కుక్క చనిపోవడంతో దాని పోస్ట్మార్టం పూర్తయింది. తుని మండలము ఎస్ సురవరం ప్రభుత్వ పశు వైద్యశాలలో అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ మోహన్ వంశీ ఆధ్వర్యంలో పోస్ట్మార్టం చేశారు. కుక్క మరణానికి గల కారణాలపై నివేదిక కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. కుక్కను ఎవరైనా కొట్టారా లేక జీపీఎస్ ట్రాకర్ అమర్చే సమయంలో కఠినంగా వ్యవహరించిన తీరు వల్లే చనిపోయిందా, అందుకు అధికారులే కారణమా, ఏమిటి అన్నది రిపోర్ట్లో తేలబోతోంది. తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సత్య మనకి సిద్ధంగా ఉన్నారు. సత్య, అయితే కాకినాడ జిల్లా తునిలో సంచలనం సృష్టిస్తున్నటువంటి 2.5 ఏళ్ల జాహ్నవి కేసు ఇంకా ఛేదించినటువంటి పరిస్థితి. ఇప్పటికీ 8 రోజులు కావస్తుంది. చిన్నారి జాహ్నవి కోసం అటవీ మొత్తం చుట్టూరు కొండ చుట్టూరు కూడా జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు హోంమంత్రి అనిత కూడా స్పందించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలని, పోలీసులను కూడా అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు కాకినాడ జిల్లా ఎస్పీతో ఇంటరాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ స్పందించిన నేపథ్యంలో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే అటవీ శాఖ అధికారులు కూడా ఇంటి చుట్టూ ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని, అలాగే పామాయిల్ తోట చుట్టూ ఉన్నటువంటి కొండ ప్రాంతంలో లోయల్ లాంటి ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. 8 రోజులు గడిచినా కూడా చిన్నారి జాడ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పెంపుడు కుక్క తిరిగి వచ్చింది, పెంపుడు కుక్క ద్వారా చిన్నారి ఆచూకీ లభ్యమవుతుందని చివరి ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో అది విచిత్రంగా ప్రవర్తించి నిన్న కుప్పకూలిపోయి చనిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వెటర్నరీ డాక్టర్ కూడా ఈరోజు కొద్దిసేపటి క్రితం కూడా దానికి పోస్టుమార్టం నిర్వహించి రక్త నమూనాలని ల్యాబ్కి పంపించారు. అనంతరం వచ్చినటువంటి రిపోర్టులను ఎవరన్నా దానికి ప్రయోగాలు చేశారా లేదంటే విష ప్రయోగం చేశారా అనేది కూడా ల్యాబ్ రిపోర్ట్లో తెలియనుంది. దాన్ని ప్రభుత్వానికి అందజేసినట్టుగా కూడా వైద్యులు తెలిపారు. అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు 2 వెర్షన్లు చెప్తున్నారు. పాపని ఏదైనా అంటే పాము లాంటిది, పెద్ద పాము లాంటిది ఏమన్నా మింగేసి ఉంటుందా అంటే ఆ లోకల అటవీ ప్రాంతం కాబట్టి పెద్ద పెద్ద కొండ చిలువులు లాంటివి ఏమన్నా వచ్చి మింగిందన్న కోణంలో లా అండ్ ఆర్డర్ పోలీసులు చెప్తుంటే అటవీ శాఖ అధికారులు మాత్రం అలాంటిది ఏమీ లేదు, క్షుద్రపూజలు కానీ పెద్ద పెద్ద కొండ చిలువులు లాంటివి కానీ ఈ ప్రాంతంలో సంచరించినటువంటి ఘటనలు, దాడి చేసిన ఘటనలు కూడా లేవంటూ కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తారు. అంటే 2 అధికారులు 2 వెర్షన్లు చెప్తూ ఉన్నారు. చివరికి పాపని ఎవరైనా కిడ్నాప్ చేశారన్న కోణాన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్కి సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లు కానవచ్చు, సీసీ ఫుటేజ్ను కూడా ఎప్పటికక్కడ మొత్తం రోడ్డు సరౌండింగ్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా పరిశీలించారు. అయితే నిన్న డాగ్ చనిపోకపోతే కనుక ఏదో ఒక క్లూ ఉంది, ఆ డాగ్కి జీపీఎస్ పెట్టి ఆ ట్రాకింగ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకునే లోపే డాగ్ చనిపోవడంతో ఉన్న ఆశలు కాస్త అడియాసలు అయ్యాయి. మరి చిన్నారికి సంబంధించి అసలు కిడ్నాప్ కోణంలో మరింత వేగవంతం చేయబోతున్నారు. ఇప్పటికే చుట్టూరు ఉన్నటువంటి దాదాపుగా 200 ఫోన్లు పైగా ఆ టైంలో అంటే 11:30-12 ప్రాంతంలో బుధవారం ఆ ప్రాంతంలో ఆ కాల్స్ వెళ్ళినట్టుగా తెలిసింది. ఆ కాల్స్కి సంబంధించినటువంటి డేటా కూడా సేకరించి ఒక్కొక్కరిని పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎవరైనా ఒడిశా నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ ఎవరైనా పనివాళ్ళు వచ్చి పాపని అటవీలోంచి ఎత్తుకుపోయారా అంటే సాధారణంగా అడవిలో కొండచులు లాంటి దాడి చేసి ఒకళ్ళు మింగినా అక్కడ అది పైకి ఊసేస్తుంది కాబట్టి అక్కడ నమూనాలు కనిపిస్తుంటాయి. పాపని ఏమన్నా దాడి చేసి అక్కడ పడిపోతే కనుక. కానీ అలాంటి అది ఎక్కడా కూడా అంటే మొదట తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు, అక్కడ వెంట్రుకలు ఉన్నాయి, కుక్క వెంట్రుకలు ఉన్నాయి, పాప వెంట్రుకలు ఉన్నాయి, కానీ దాని మీద కూడా ఏమీ దర్యాప్తు కొనసాగలేదు. దీని మీద ఇంకా పోలీసులు సీరియస్ యాక్షన్ పెంచి చిన్నారిని ప్రాణాలతో దక్కించాలనేది మాత్రం కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం అధికారులు అంటే ఈ రోజుకి 8 రోజులు పూర్తి అయిపోతుంది. చిన్నారి జాడ కనీసం కూడా అంటే ఆ నమూనాలు కూడా ఎక్కడ కూడా సేకరించినప్పటికీ కూడా పాప ఎటు వెళ్ళిందో తెలియనటువంటి పరిస్థితి అయితే మాత్రం సందిగ్ధంలో ఉంది. ఈ మొత్తం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిన్నారి జాహ్నవి కేసు అయితే మాత్రం, జ్ఞానేశ్వరి కేసు అయితే మాత్రం కాస్త హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వం కూడా ఇంకా సీరియస్గా తీసుకోవాలని తల్లిదండ్రులు అలాగే స్థానిక ప్రజలు కూడా కోరుకుంటున్నారు. చిన్నారిని ప్రాణాలతో రక్షించాలి. కిడ్నాప్ అయితే కిడ్నాపర్ల తరపు నుంచి, లేదంటే అటవీలో ఎక్కడైనా మిస్ అయితే అక్కడి నుంచి పాపని ప్రాణాలతో కాపాడాలని కోరుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది.